మీకు అండగా ఉండడానికి యువజన పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ఒకటి చెప్పండి, మన యశ్వంత్ గారు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నారు మీరు. కానీ ఈ రోజున ఇప్పుడు కమింగ్ సూన్ ఏమీ నాకు తెలిసి ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు మేము 64 రోజులుగా ఈ కథనాల ప్రచారం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంతమంది స్పందిస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఏదేమైనా మళ్ళీ ఈ విద్యని తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టాలను మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ స్టాండ్ ఏంటి? మేము నెక్స్ట్ ఈ 3 years మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఇంకా మా స్టాండ్ ఎంతవరకు ఉన్నా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. ఈ 3 years నెక్స్ట్ 3 years అయిపోయాక ఏదైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దీన్ని కంప్లీట్గా చేంజ్ చేస్తాం. ఇది దోస్త్ అనే ఏదైతే డిగ్రీలో మనం లాంచ్ చేసినామో దోస్త్ అనే సిస్టమ్ని, ఆ సిస్టమ్ని ఇంటర్మీడియట్ బోర్డుకి కూడా అప్లికేబుల్ అయ్యేటట్టు ఆ సిస్టమ్ని తీసుకొస్తాం 100%. అది అంటే దోస్త్ ఆల్రెడీ అప్పుడు కేసీఆర్ గారే పెట్టారు. ఇప్పుడు మేము ప్రైమ్ లైన్ కూడా ఏం చేస్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో దోస్తు తరహా ఒక వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఫీజు మీరే ఫిక్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్పొరేట్ దందాకి జీరోకి వస్తుంది. కార్పొరేట్ దందాకి ఇంకా బిజినెస్ చేయడానికి ఉండదు వాళ్ళకి. ఎస్, వాళ్ళకి బిజినెస్ మెయిన్ ఎజెండా బిజినెస్. ఇది ఎడ్యుకేషన్ సర్వీస్ మోటివ్ వాళ్ళ దగ్గర లేదు. ఈ చైతన్య అనే వ్యవస్థకి అయితే సర్వీస్ మోటివ్ 100% లేదు. ఏమున్నా బిజినెస్ మోటివ్ వాళ్ళది. ఐడి కార్డ్ 30 రూపాయలకు తయారైతుంది. ఒక ఐడి కార్డ్ వాడు 300 రూపాయలకు అమ్ముతాడు. ఓకే, అదే సంస్థలో బుక్స్ అక్కడనే కొనాలి. ఓకే, మళ్ళీ డ్రెస్సెస్ అక్కడనే కొనాలి, యూనిఫామ్స్ అక్కడే కొనాలి. ఓకే, ఈ హాలిడేస్ ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిన హాలిడేస్ ఉన్నాయి కదా, ఈ 1 month ఈ 1 monthలో 1 month కంప్లీట్గా 30 days స్కూల్ కాలేజ్ నడిపించిన ఘనత వాళ్ళదే. మేము ఎన్ని అటాక్స్ చేసినా, ఎంత చేసినా, పోలీస్ ఇంటర్ బోర్డు కంప్లైంట్ ఇచ్చినా, ఏది చేసినా ఏదో రకంగా బ్రిడ్జ్ కోర్స్ అనో లేకుంటే 10th పిల్లల్ని తీసుకొచ్చి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు 30% చెప్పేస్తారు వాళ్ళకి 1 monthలో. 30% ఇప్పుడు అకాడమిక్ ఇయర్ గ్యాప్ ఎందుకు పెడతారు సార్ సిస్టంలో? ఓకే, వాళ్ళు రిఫ్రెష్ కావడానికి. ఓకే, ఈ 1 month రిఫ్రెష్ అసలు ఎడ్యుకేషన్ అనేది కొంచెం పక్కన పెట్టి ఈ 1 month రిఫ్రెష్ అయితే సెకండ్ ఇయర్లో వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఈ గ్యాప్ది స్పేస్ ఏదైతే ఉందో దీంట్లో వాళ్ళు ఎంజాయ్ చేయడము, అమ్మమ్మ ఇంటికి వెళ్ళడము, ఇట్లా ఫర్దర్గా వాళ్ళు మెంటల్ పీస్ఫుల్ అవుతుంది. వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఓకే, ఇది లేదు ఇక్కడ. ఓకే, ఈ 30 days ఇంకా అడిషనల్గా స్ట్రెస్ పెడతారు. ఓకే, స్ట్రెస్ అడిషనల్గా పెడతారు. ఎందుకంటే ఈ 6 months కోర్సు నీకు 1 monthలో చెప్తే వన్ బ్రెయిన్ ఇంత ఉంటుంది. ఓకే, ఇంకా వానికి ఎంత ప్రెషర్ పెడతారు? ఓకే, 100% ఈ సిస్టమ్ ఫెయిల్ అయింది. మేమైతే నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే మేము ఈ దోస్త్ అనేది లాంచ్ చేస్తాం. ఇంటర్మీడియట్ కూడా అఫీషియల్గా ఫిక్స్ చేస్తాం మొత్తం రేట్స్ ఎంతెంత, దేనికి ఎంత, ఏ ఎడ్యుకేషన్కి, హాస్టల్కి అయితే ఇంత, ఎంపీసీకి ఇంత, బైపీసీకి ఇంత, ఐఐటీకి ఇంత, జేఈ మెయిన్స్కి ఇంత అండ్ ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేసి దానికి సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసి నారాయణ చైతన్య వీళ్ళంతా కూడా దాన్ని ఫాలో కావాల్సింది 100%. ఓకే, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. హలో, నమస్కారం, చెప్పండి. నా పేరు శ్రీపతి శివలక్ష్మి సార్. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. కాంతి కుమార్ సార్కి నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ నా పేరు శివలక్ష్మి సార్. మా పాప పేరు శ్రీపతి దేవకౌశిక సార్. కొంచెం మీరు వాయిస్ పెంచి మాట్లాడండి మేడం, మీ స్లో ఉంది, మీ వాయిస్ పెంచి మాట్లాడండి. సార్ నా పేరు శివలక్ష్మి సార్. చెప్పండి. మా పాప పేరు శ్రీపతి దేవకౌశిక సార్. నారాయణ కాలేజీలో చనిపోయింది సార్. చనిపోతే కాంతి కుమార్ సార్ కంప్లైంట్ రాసిచ్చారు సార్. ఓకే, నేను ఆ కంప్లైంట్ తీసుకుపోయి ఇచ్చాను సార్, పోస్ట్ ద్వారా పంపించాను. ఓకే, పంపించి ఇప్పుడు 6 months 7 months అయింది సార్. కానీ నా అక్కడి నుంచి నాకు రిప్లై ఏం రాలేదు సార్. కేసు ఫైల్ చేయలేదు సార్. ఇప్పుడు వచ్చి మీరు నాకు విజయవాడ కాలేజీ నుంచి ఫోన్ చేసి మీరు వచ్చి కంప్లైంట్ ఇప్పుడు ఇద్దరండి అంటున్నారు సార్. ఇప్పుడు నేను ఏమని కంప్లైంట్ ఇవ్వాలి సార్? ఇప్పుడు నేను ఇచ్చాను సార్, అందరికి ఇచ్చాను. డిప్యూటీ సీఎం కి, విద్యాశాఖ మంత్రికి, కలెక్టర్ కి, ఎస్పీ ఆఫీస్ కి ఇచ్చా, అందరికి ఇచ్చిన సార్. మళ్ళీ ఇప్పుడు ఇవ్వమంటున్నారు సార్ నన్ను. ఇప్పుడు నేను ఎలా ఇవ్వాలి సార్? క్రాంతి కుమార్ గారు చెప్పండి. ఆవిడ మీ ఆల్రెడీ మీరే ఇచ్చారంటున్నారు ఏంటి, చెప్పండి. అది అదేనమ్మా, మిమ్మల్ని ఇప్పుడు మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటున్నారు కదా. ఖచ్చితంగా మేము మీకు ఏ విధంగానైతే పాసిబుల్ అవుతుందో ఆ విధంగా మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము. మీరు వరి అవ్వకండి. ఇది యువజన పార్టీ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. ఓకేనా మేడం? వినపడిందా? వినపడింది సార్. ఓకే, క్రాంతి కుమార్ గారు, ఎంటైర్ తెలంగాణలో ఇప్పుడు మొత్తం ఈ శ్రీ చైతన్య కాలేజ్ మొత్తం అప్పట్లో సిటీలో ఉండేవి ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా వెళ్ళాయి. ఇప్పుడు విద్యార్థి సంఘాలందరూ కూడా
మెయిన్ ఫోకస్ ఈ సిటీ లిమిట్స్లోనే చేస్తున్నారా, జిల్లాల్లో కూడా చేస్తున్నారు ఈ ఆగడాలు అరికట్టడానికి? ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు బేసిక్గా వీళ్ళ ఆపరేషన్స్ ఎట్లుంటాయంటే మొత్తము ఆంధ్ర అయ్యుండొచ్చు, తెలంగాణ జిల్లాలో అయ్యుండొచ్చు, అందరినీ తీసుకొచ్చి సిటీలో ఒక ప్లేస్లో కుక్ చేసి బాయిలర్ కోళ్ళలాగా వాళ్ళని సెటప్ చేయాలనేదే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు మనకు కాలేజెస్ జిల్లాల్లో లేవా అంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లో అయితే అక్కడ లేవు. సో ఈ శ్రీ చైతన్య కాలేజెస్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో బేసిక్గా మన అయ్యప్ప సొసైటీ మాదాపూర్ ఏరియాలో వాడు ఒక కాలేజ్ రెంట్కి తీసుకుంటాడు, పర్మిషన్ తీసుకుంటాడు, అన్ని బాగానే ఉంటాయి. దాని చుట్టుపక్కల ఒక 10 క్యాంపస్లకు ఇల్లీగల్ గా రన్ చేస్తూ ఉంటారు. అవన్నీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అవుతాయి. రోడ్స్ బ్లాక్ చేసేసి కంప్లీట్లీ వాటిని ఏ రకమైనటువంటి రెగ్యులేషన్స్ లేకుండా నడిపిస్తారు. రేపు ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు స్టూడెంట్స్. ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారము ఒకవేళ ఏదైనా కాలేజీని ఎస్టాబ్లిష్ చేయాలంటే అక్కడ ఉన్న పాపులేషన్ ఎంత, అక్కడ ఉన్న స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎంత, సో వీళ్ళకి ఇక్కడ ఒక కాలేజ్ పెడితే ఈ పర్టికులర్ ఏరియాలో ఈ ఇంతమంది స్టూడెంట్స్ కి ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది అందుతుందనే ఉద్దేశంతో పర్మిషన్స్ గ్రాంట్ చేస్తారు. ఇప్పుడు అదంతా కాకుండా అదంతా తుంగలోకి దొక్కేసి కంప్లీట్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా పక్క రాష్ట్రాల నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరినీ ఇక్కడ ఎన్రోల్ చేపించి అన్యాయంగా వాళ్ళ గొంతు కోస్తున్నారు అన్న మాట ఎందుకంటానంటే వై ఆర్ దే కండక్టింగ్ ఆల్ దీస్ ఇల్లీగల్ క్లాసెస్ డ్యూరింగ్ వెకేషన్ అంటే ఓన్లీ ఒకటే ఒక పర్పస్, ధనదాహం. ఈ టైంలో పేరెంట్స్ అందరిని మభ్యపెట్టి మోసం చేసి మాయ చేసి డబ్బులు తీసేసుకోవాలి. ఆ డబ్బులు తీసేసుకొని తర్వాత వాళ్ళు లాక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళరు. వద్దు మా డబ్బులు మాకు రిటర్న్ చేయండి అని చెప్పేసి June 1 నుండి కనుక పేరెంట్స్ అడిగిర్రు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ₹1 కూడా రిటర్న్ చెయ్యరు. చేయకుండా 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు తిప్పించుకొని ఇక ఏ గత్యంతరం లేక ఇక మా అబ్బాయిని మా అమ్మాయిని ఇదే కాలేజ్లో కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం వీళ్ళు లాగేసుకున్నారు కాబట్టి ఏ ఆప్షన్ లేదని చెప్పేసి పేరెంట్స్ హ్యాండ్స్ టైడ్ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోలేకపోతున్నారు. సో ఈ అరాచకాలన్నీ కూడా వీళ్ళకు మెయిన్ రీజన్ ఏంది అని అంటే ఈ డబ్బులు గుంజుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. అండ్ డిస్ట్రిక్ట్లలో ఈ స్టూడెంట్ యూనియన్స్ ఇవన్నీ కూడా పెద్దగా యాక్టివ్గా లేవు. ఒకవేళ డిస్ట్రిక్ట్లలో చాలా స్పిరిట్ అనేది హై ఉంటుంది. అక్కడ ఏమన్నా జరిగితే